హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆరూస్ కిచెన్. మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా ఉందో తప్పకుండా ఇది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఇది తయారు చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. దీనికి కావలసినవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనము వీటి కోసం ఒక శుభ్రమైనటువంటి ద్రాక్ష పండ్లని ఒక కప్పులో తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అయితేనే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలా అయితే. ఒకవేళ మీకు ఇలా నచ్చకపోతే పెద్దగా అయినా పర్వాలేదు. ఆ తర్వాత ఒక బనానా తీసుకొని దానిని కూడా మనము చిన్న చిన్న పీసెస్గా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ఒక బనానా సరిపోతుంది. ఇలా మనం బనానాలు కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక దానిమ్మ పండు తీసుకొని దానిమ్మ గింజలని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని మనం జెల్లీ మిక్స్చర్ని వేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోబోయేది జెల్లీని. జెల్లీ చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేను చూపిస్తున్నాను. తప్పకుండా మీ ఇంట్లో రెడీ చేయండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఒకసారి చేశారంటే చాలా చాలా సార్లు మమ్మీ చెయ్యు చెయ్యు అని అంటారు. ఆ తర్వాత జెల్లీని ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారుగా, ఇలా ఎక్కువసేపు మరిగించాలి. జెల్లీ మనకి జెల్లీ చాక్లెట్ ఏ విధంగా కావాలంటే ఆ షేప్లో వేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి వెనీలా కస్టర్డ్ పౌడర్ని నేను తీసుకున్నాను. వేరే ఫ్లేవర్ ఉంటే అదైనా పర్వాలేదు. దానిని కొంచెం నీటిలో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఇలా కలుపుకొని మనం ఆ కస్టర్డ్ పౌడర్ వాటర్ని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. అలా వేసుకొని మనము చాలాసార్లు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పాత్రకి అడుగంటుతుంది కనుక తప్పకుండా మనము కలుపుతూనే ఉండాలి. ప్రతిదీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం అజాగ్రత్త పడినా మనకు ఇది రాదు. కాబట్టి తప్పకుండా వీడియో పూర్తి వరకు చూసి ఎలా చేస్తున్నానో తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాసేపటికి మరిగాక ఇలా అవుతుంది. చూడ్డానికి మ్యాంగోలా ఉంది కదా ఫ్రెండ్స్, తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇందులోకి మనకు తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా స్వీట్ ప్రియులైతే కొంచెం షుగర్ ఎక్కువగానే వేసుకున్నా పర్వాలేదు. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జెల్లీస్ని మనం ఇందులో వేసుకోవాలి. జెల్లీ మనకు ఏ షేప్లో కావాలంటే అలాంటి షేప్ ఉన్న పాత్రలో ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు జెల్లీ వస్తాయి. జెల్లీ వాటర్ షేప్లో వేసుకున్న తర్వాత
కాసేపు ఆరిన తర్వాత మనకు జెల్లీ రెడీ అవుతుంది. మనం తయారు చేసుకున్నటువంటి ఫ్రూట్స్ అన్నీ ఇందులో మిక్స్ చేసుకొని పాలు పోసుకొని, ఒక కప్పు పాలు తీసుకొని మనం చక్కగా కలుపుకుంటే ఆహా, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది కదా. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా ఉంచాను. మీరు ఇందులో ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయ్యాక దీనిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందు చెప్పానుగా ఫ్రెండ్స్, జెల్లీ ఎలా ఉంటుందో. అలా చల్లారాక జెల్లీ ఇలా వచ్చేస్తుంది. మనం కావాలి అనుకుంటే పీసెస్లా కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ షేప్ అంటే ఆ షేప్లో వచ్చేస్తుంది. జెల్లీ కట్ చేస్తే ఇలా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ జెల్లీని ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.